ప్రపంచ ప్రముఖ సువార్థికుడు బిల్లీ గ్రహం ఒకసారి ఒక చేదైనటువంటి అనుభవాన్ని ఎదుర్కోవాల్సొచ్చింది. టీడబ్ల్యూ విల్సన్ అనేటువంటి వ్యక్తి ఒక క్రూసేడ్ తరువాత తన కార్‌లో బిల్లీ గ్రహాంని ఒక ప్రాంతం నుండి ఇంకో ప్రాంతానికి తీసుకెళ్తున్నాడు. బిల్లీ గ్రహాం బాగా అలసిపోయి వెనక సీట్‌లో పడుకున్నాడు. అండ్ ఆయనకి ఒక సర్వీస్ స్టేషన్ అంటే మన భాషలో పెట్రోల్ పంప్ అంటాం. అమెరికాలో ఒక సర్వీస్ స్టేషన్ వచ్చినప్పుడు టీడబ్ల్యూ విల్సన్ అక్కడ పెట్రోల్ లేక ఫ్యూయల్ పోయించుకోవడానికి కార్ ఆపాడు. ఆయన ఆ పనిలో నిమగ్నమై ఉన్నప్పుడు పక్కనే ఉన్నటువంటి సలూన్‌లోకెళ్ళి షేవింగ్ చేసుకొని వద్దామని చెప్పి బిల్లీ గ్రహాం లేచి దిగి ఆయనకి చెప్పకుండా వెళ్ళిపోయాడు. ఆయన ఈయన్ని చూడలేదు, ఈయన ఆయనకి చెప్పలేదు. టీడబ్ల్యూ విల్సన్ ఆ ఫ్యూయల్ పోయించుకున్న తర్వాత బిల్లీ గ్రహాం వెనక సీట్‌లో ఉన్నాడో లేడో చూసుకోకుండా వెళ్ళిపోయాడు. ఈయనేమో సలూన్‌లోకెళ్ళి షేవింగ్ చేసుకుంటున్నాడు. ఈయన దగ్గర వాలెట్ లేదు. డబ్బులు ఇవ్వడానికి ఈయన దగ్గర పర్స్ లేదు. తర్వాత కష్టపడాల్సొచ్చింది. దీంట్లో మనం ఏం చూస్తామంటే అంత ప్రముఖుడిని కూడా ఒక ప్రబుద్ధుడు అట్లా మరిచి వదిలి వెళ్ళిపోయాడు. దాని తర్వాత చాలామంది దాని గురించి బాధపడ్డారు, నవ్వుకున్నారు. అదే ప్రకారము 2000 సంవత్సరాల క్రితం యేసుక్రీస్తు ప్రభు ఈ లోకంలోనికి రక్షకుడిగా, నరావతారిగా ప్రవేశించాడు. ఆయన యొక్క మొదటి క్రిస్మస్ సమయంలో ఉన్నటువంటి పరిస్థితులు ఒక రకంగా అండ్ ఇప్పుడున్న పరిస్థితులు మరో రకంగా మనకు కనబడతాయి. బిబ్లికలీ స్పీకింగ్ వాక్యానుసారంగా మాట్లాడితే అనే క్రిస్టియన్ పాడ్కాస్ట్లో మన ప్రభు రక్షకుడు త్వరలో తిరిగి రాబోయేటువంటి మన రారాజైన యేసుక్రీస్తు పవిత్ర నామమున మీకు అందరికీ శుభాలు. ఈరోజు నేను చాలా బ్రీఫ్గా క్రిస్మస్కి సంబంధించినటువంటి కొన్ని వాస్తవాలు అండ్ కొన్ని విషాదాలు మీతో పంచుకుంటాను. చాలా బ్రీఫ్గా దాంట్లో మనం ఆలోచించాల్సినటువంటి విషయం ఏంటో మీరే వాక్యానుసారంగా ఆలోచించి తెలుసుకుంటారని ఆశిస్తున్నాను, ప్రార్థిస్తున్నాను. ఈరోజు మన ఎపిసోడ్లో ఈరోజు మన అంశం ఏంటంటే క్రిస్మస్ వ్యాపారం. మన టైటిల్ ఏంటంటే క్రిస్మస్ కమర్షియలైజేషన్. విశ్వాసానికి కర్త, దాని కొనసాగించు వాడును, మానవుల విమోచన కర్తయు అయినటువంటి యేసుక్రీస్తు వైపు మన దృష్టి సారించి మన ధ్యానమును పెంచి ఆయనే మన జీవిత ధ్యేయముగా మార్చుకొని జీవించాల్సినటువంటి వారిలో చాలామంది మరి ఆయనను విడిచిపెట్టేశారు. విశ్వాసం పెరగాల్సినటువంటి చోట అనేకులు విమోచింపబడాల్సినటువంటి సందర్భంలో ప్రపంచమంతా కూడా విస్తృతంగా వ్యాపారం పెరిగిపోతుంది. క్రిస్మస్ పేరట బిలియన్స్ ఆఫ్ డాలర్స్ వ్యాపారం అనేది పెరిగిపోతుంది. బిల్లీ గ్రహాంని ఎట్లా టీడబ్ల్యూ విల్సన్ వదిలేసి వెళ్ళిపోయాడో అదే ప్రకారము మనం కూడా యేసుక్రీస్తును మన క్రిస్మస్ల్లో ఎక్కడో వెనకే వదిలేసి వెళ్ళిపోయాం. ఆయన్ని వదిలేసాం. ఆయన మనతో లేడు, ఆయన మన సంబరంలో లేడు, ఆయన మన సంతోషంలో సార్వభౌముడిగా లేడు. ఆ సార్వభౌముడిని మనం మర్చిపోయి మనకు కావాల్సినటువంటి స్వకీయ ఆలోచనల ప్రకారము సంతోషాలు, సంబరాలు, సభలు అన్నీ జరుపుకుంటున్నాం అనేటువంటి విషయాన్ని కూడా మనం గుర్తించకపోవడం అది ఒక రకంగా అవివేకం, మరో రకంగా అది మనలో ఉన్నటువంటి అక్రమానికి సూచన. కొన్నేళ్ల నుండి అంటే దాదాపు ఒక 200-300 సంవత్సరాల నుండి క్రిస్మస్ అనేది ఒక సంబరముగా, క్రిస్మస్ అనేది ఒక గొప్ప ఉత్సవముగా అండ్ క్రిస్మస్లో అనేక అంశములను ప్రవేశపెట్టి దాన్ని ఒక ఆర్థిక విషయముగా మార్చేసింది ఈ ప్రపంచం. దాని పేరట విస్తృతమైనటువంటి వ్యాపారం అనేది ప్రారంభమైంది. మనకు క్రిస్మస్లో క్రిస్మస్ ట్రీస్ వచ్చాయి, తర్వాత క్రిస్మస్ క్యాండిల్స్ వచ్చాయి, క్రిస్మస్ స్టార్స్ వచ్చాయి, క్రిస్మస్ డెకరేషన్స్ వచ్చాయి, క్రిస్మస్ లైటింగ్ వచ్చింది, క్రిస్మస్ కేక్ వచ్చింది, క్రిస్మస్ క్యారల్స్ వచ్చాయి, శాంటా క్లాజ్ వచ్చాడు. ఇట్లా నానా రకాలు ఇంకా కొన్ని దేశాల్లో ఇతర విషయాలు కూడా తెచ్చిపెట్టి చాలా ఆడంబరముగా వాటిని జరుపుకునేటువంటి వారు ప్రపంచంలో చాలామంది ఉన్నారు. దీంట్లో క్రైస్తవులు ఉన్నారు, క్రైస్తవేతరులు కూడా ఉన్నారు. వెస్టర్న్ కంట్రీస్లో అంటే పాశ్చాత్య దేశాల్లో వారికి క్రైస్తవ్యం విశ్వాసం కాకపోయినా, యేసులో వారికి భయము భక్తి లేకపోయినా వారు దాన్ని ఒక పండగగా, ఒక జల్సాలాగా కుటుంబం అంతా కలిసి చేసుకునేటువంటి ఒక ఆనందోత్సవముగా వారు జరుపుకుంటారు. ఇది ముందు అట్లా లేదు. ఆది సంఘము సమయంలో ఇది లేనేలేదు. 300 సంవత్సరాల తర్వాత మెల్లగా ఇది మొదలైంది. తర్వాత ఇది పుంజుకుంది. మధ్యలో మళ్ళా కుంటుపడిపోయింది. తర్వాత మళ్ళా
300 ఇయర్స్ బ్యాక్ నుండి, అంటే మేబీ 17th సెంచరీ నుండి ఇది తిరిగి బాగా బలం పుంజుకుంది. ప్రపంచమంతా కూడా పాకిపోయింది. న్యూయార్క్ సిటీలో ఒక వ్యక్తి, ఆయన పేరు వాషింగ్టన్ ఇర్వింగ్. ఆయన ఒక ఇంగ్లీష్ వ్యక్తి. ఆయన ఏం చేశాడంటే క్రిస్మస్‌కి సంబంధించినటువంటి మన పితరులు పాటించినటువంటి సంస్కృతి, సాంప్రదాయాలు అని ఒక పుస్తకం రాశాడు. సో, దాంట్లో ఇట్లాంటి విషయాలన్నిటి గురించి చర్చించాడు గనక, ఆ పుస్తకాన్ని చదువుతున్నటువంటి వారందరూ కూడా, అబ్బో! మన పితరులు క్రిస్మస్ ఇట్లా జరిపారంట, అట్లా జరిపారంట. మనమేంటి దాని గురించి బొత్తిగా తెలియకుండా ఉండిపోయామని చెప్పేసి మెల్లగా దాన్ని చేయడం మొదలుపెట్టారు. అట్లా ఒక్కొక్కటి క్రిస్మస్‌లోనికి మరి వాక్యంలో ఏదైతే చెప్పబడలేదో, ఆదేశించబడలేదో అవి చేసినా, చేయకపోయినా దేవుడికి ఏమి తేడా పడదు. మనకు కూడా ఏమి పెద్ద ఒరిగేది ఉండదు. కాకపోతే మనకున్నటువంటి పంచేంద్రియాల సుఖం కొరకు, మన యొక్క స్వకీయమైనటువంటి ఆలోచన తృప్తి కోసం మనం వీటిని పెట్టుకుంటాం, చేసుకుంటాం. మొట్టమొదటిసారి 15th సెంచురీలో, అంటే 1426లో జాన్ ఔడ్లే అనేటువంటి ఒక వ్యక్తి క్రిస్మస్ క్యారల్స్‌ని మొదలుపెట్టాడు. సో, ఆయన ఒక 25 క్రిస్మస్ క్యారల్స్‌ని తయారు చేసి, ఒక గుంపును ఏర్పాటు చేసుకొని, ఒక్కొక్కరింటికి రాత్రిపూట వెళ్ళి క్రిస్మస్ క్యారల్స్ పాడడము, వారిచ్చినటువంటి వేడి పానీయము తాగి, వారితో కాసేపు సంతోషించి రావడం మొదలుపెట్టారు. అట్లా క్రిస్మస్ క్యారల్స్ మొదలయ్యాయి. ఇక దాని తర్వాత అది ప్రపంచమంతా కూడా పాకిపోయింది. 2024లో మనలో చాలామంది అది చేసేటువంటి వారున్నారు. 1840స్‌లో ఈ 17th సెంచరీ ఆర్ 18th సెంచరీ ప్రారంభంలో డచ్ వారు తీసుకొని వచ్చినటువంటి సింటర్ క్లాస్, లేకపోతే ఇంగ్లీష్‌లో శాంటా క్లాస్, అది అమెరికా దేశంలో ఒక మరి బొమ్మలాగా అమ్ముడు పోవడానికి, అండ్ దాని తర్వాత సాల్వేషన్ ఆర్మీ అనేటువంటి ఒక క్రైస్తవ పరిచర్య వారు 1890స్‌లో శాంటా క్లాజ్ రూపంలో ఒక మనిషిని ఆ యొక్క వస్త్రధారణతో రోడ్డు మీదకి పంపేవారు. అతడు బయటికెళ్ళి అక్కడ ఉన్నటువంటి వారిని, మరి అవసరాల్లో ఉన్నటువంటి వారిని ఆదుకోవడానికి కావాల్సిన ఆర్థిక సహాయం చేయమని అడిగేవాడు. అండ్ ఈ పండుగ సమయంలో వారికి మేము ఉచితంగా భోజనం పెట్టడానికి ఆర్థిక సహాయం చేయమని అడిగేవాడు. అట్లా శాంటా క్లాజ్ రోడ్డుకెక్కాడు. ఇక 1920స్‌లో, 1930స్‌లో కోకా-కోలా కంపెనీ దాన్ని చాలా బహుగా అడ్వర్టైజ్మెంట్స్ ద్వారా ప్రచారం చేసింది. ఇక అట్లా ప్రపంచమంతా కూడా అన్ని మతస్థులకు శాంటా క్లాజ్ అంటే ఒక ఫన్, అంటే ఒక హాస్యాస్పదమైనటువంటి అంశంగా మారిపోయింది. 16th సెంచరీలో మొట్టమొదటిసారి క్రిస్మస్ కేక్ అనేది మరి ఆవిష్కరించబడింది. నిజానికి క్రిస్మస్ కేక్ అట్లా ఉండేది కాదు. దాంట్లో మరి వారు ఒరిజినల్ రెసిపీలో ఓట్ మీల్‌తో వారు తయారు చేసేవారు. సో, క్రిస్మస్ కేక్‌గా అది మారడానికి ఏం చేశారంటే, ఓట్ మీల్‌ని దాని నుండి తీసేసి దాంట్లో వీట్ ఫ్లవర్, ఎగ్స్, బటర్ ఇవి కలిపి, దాంతో పాటు మరి దాంట్లో ఉన్నటువంటి ఫ్రూట్, అంటే డ్రై ఫ్రూట్, తర్వాత ఇతర స్పైసెస్, ఈ ముగ్గురు జ్ఞానులు, ముగ్గురు వచ్చారో ఎక్కువ మంది వచ్చారో బైబిల్ మనకు చెప్పట్లేదు కానీ, మామూలుగా ముగ్గురు జ్ఞానులు వచ్చారు యేసు జన్మించినప్పుడు అని చెప్పి, దానికి వారు తెచ్చిన బహుమానాలకు సాదృశ్యముగా ఈ పదార్థాలను కేక్‌లో వేసి కేక్ మిక్సింగ్ చేసి దాన్ని క్రిస్మస్ కేక్ అన్నారు. ఇప్పటికి కూడా మనం క్రిస్మస్ కేక్ తింటాం. అండ్ మీరు క్రిస్మస్ కేక్ తింటే నాకేం అభ్యంతరం లేదు. నేను ఒక వాస్తవాన్ని చెప్తున్నాను. జర్మనీ నుండి క్రిస్మస్ ట్రీ బ్రిటన్‌కి, అమెరికాకి ఎగుమతి అయి వచ్చింది. ఫస్ట్ టైమ్ ఈ యొక్క బ్రిటన్‌లో ఉన్నటువంటి ప్రిన్స్ ఆల్బర్ట్, ఆయన క్వీన్ విక్టోరియా యొక్క భర్త, ఆయన దాన్ని ప్రవేశపెట్టాడు. దాని తర్వాత ఇక అది అమెరికా దేశంలో 1747లో పెన్సిల్వానియా అనేటువంటి రాష్ట్రంలో బెత్లెహెమ్ అనేటువంటి పట్టణంలో ఫస్ట్ టైం బయటికి పెట్టి కనబడింది. తర్వాత మొరావియన్ చర్చ్ వారు దాన్ని వారి యొక్క చర్చ్ ముందు పెట్టడం ప్రారంభించారు. సో, అట్లాగే ఇప్పుడు చర్చ్ ముందు, తర్వాత బిల్డింగ్ ముందు, మాల్ ముందు, ప్రతి చోట. ఈరోజు నేను హైదరాబాద్ ఎయిర్పోర్ట్‌లో చూశాను భారీ క్రిస్మస్ ట్రీని. అట్లా పెట్టుకోవడం ఒకరు అని కాకుండా ఎవరంటే వారు పెట్టుకోగలిగిన వారందరూ పెట్టుకోవడం అలవాటైపోయింది. క్రిస్మస్ కార్డ్స్ 1843లో అవి మరి ఉనికిలోనికి వచ్చాయి. జాన్ క్యాల్కాట్ హార్స్లీ అనేటువంటి ఒక ఇంగ్లీష్ ఇల్లస్ట్రేటర్, అంటే చిత్రకారుడు, ఆయన మొదటిసారి క్రిస్మస్ కార్డ్‌ని తయారు చేశాడు. తర్వాత దాన్ని ఫ్యామిలీస్‌కి పంపించేవాడు. ఆ మెర్రీ క్రిస్మస్ అండ్ ఎ హ్యాపీ న్యూ ఇయర్ టు యూ మనం పాడుతుంటాం కదా ఇప్పుడు. అది 1843లో అది రంగప్రవేశం చేసింది. దాని తర్వాత 1870 నుండి క్రిస్మస్ కార్డ్స్ ఒక పెద్ద వ్యాపారం అయిపోయింది. ఇప్పటిదాకా కూడా అది వ్యాపారంగా ఇంకా కొనసాగుతుంది. 1870స్‌లోనే మరి ఈ యొక్క ఆర్నమెంట్స్, అంటే జర్మనీ నుండి, ఆస్ట్రియా నుండి తీసుకుని వచ్చినటువంటి అలంకరణ సామాగ్రి, డెకరేషన్ ఐటమ్స్ ప్రకారము ఈ
క్రిస్మస్ స్టార్స్ కూడా రంగప్రవేశం చేశాయి. సో అది ఇక తర్వాత 1900స్‌లో మాస్ అడ్వర్టైజింగ్ ద్వారా విస్తృతంగా అందరికీ అందుబాటులోకి వచ్చాయి. ప్రతి ఒక్కరు కొనుక్కోవడం మొదలుపెట్టారు. ఇప్పుడు కూడా మన క్రిస్మస్ షాప్స్ వాళ్ళు మాత్రమే కాకుండా స్టేషనరీ షాపుల్లో, ఇతర మాల్స్‌లో ఎక్కడ పడితే అక్కడ వాటిని అమ్మేటువంటి వారు అన్యులు కూడా మనకు కనబడతారు. 2021లో 3 సంవత్సరాల క్రితము కేవలం అమెరికాలో మాత్రమే క్రిస్మస్ మీద ఖర్చు పెట్టినటువంటి ధనం $886.7 బిలియన్. ఆ టైంలో కొంతమంది నిపుణులు వేసిన అంచనా 2023కి అంటే పోయిన సంవత్సరానికి కేవలం అమెరికా దేశంలో ఉన్నటువంటి క్రైస్తవులు, క్రైస్తవేతరులు అందరూ కూడా దాన్ని ఒక పండుగగా చేసుకుంటారు కనుక భారీగా ఖర్చు పెడతారు. విస్తృతంగా వ్యాపారం జరుగుతుంది. $1.1 ట్రిలియన్ ఖర్చు అవుతుందని లెక్కేశారు. మన భారతదేశపు ధనములో చెప్పాలంటే అక్షరాల 1,00,000 కోట్ల రూపాయలు. 1,00,000 కోట్లు జస్ట్ ఒక క్రిస్మస్ కొరకు అమెరికా దేశం ఖర్చు పెడుతుంది. ఇక ప్రపంచ దేశాలు ఎంత ఖర్చు పెడతాయో మీరు లెక్కలేసి చూసుకోవచ్చు. ఆ లెక్కలు కూడా మనకు ఆన్‌లైన్‌లో అవైలబుల్‌గా ఉన్నాయి. ఇప్పుడేంటంటే మనకి కామర్స్ వచ్చింది. సో ఆన్‌లైన్ షాపింగ్ వచ్చింది. దాంట్లో కూడా క్రిస్మస్‌కి సంబంధించినటువంటి కొత్త కొత్త విషయాలన్నీ కూడా అందుబాటులో పెట్టారు. సోషల్ మీడియాలో పలానా వారు ఇట్లా చేశారు, పలానా వారు అట్లా చేశారు అనేది చూపుకుంటున్నారు గనుక అది విస్తృతంగా ఇంకా పెరిగిపోతూనే ఉంది. కానీ మీకు తెలుసో లేదో 17th సెంచరీలో ప్యూరిటన్ భక్తులు అండ్ ఇంగ్లండ్ యొక్క లార్డ్ ప్రొటెక్టర్ అయినటువంటి, అంటే ఇంగ్లండ్‌ని సంరక్షకుడిగా రాజు యొక్క స్థానంలో పాలించినటువంటి ఆలివర్ క్రామ్‌వెల్ కొన్ని సంవత్సరాలు బహిష్కరించారు. సో వారు క్రిస్మస్ అనేది జరపలేదు, జరగనివ్వకుండా చూశారు. ఆ రోజున సెలవు ఉండేది కాదు. ఇది కూడా మన చరిత్రే. 1647లో మీరు ఆ చరిత్రను చూస్తే మీకు అర్థమవుతుంది. క్యారల్స్ పాడనివ్వలేదు, ఆపేశారు. తర్వాత ఇట్లా కొంతమంది రహస్యంగా క్యారల్స్ పాడుకునేవారు. అట్లాగే అది ఆ యొక్క సాంప్రదాయం వంశం తర్వాత వంశం, తరం తర్వాత తరం అనేది వచ్చేసింది. ఇప్పుడు నేను వీటన్నిటికీ వ్యతిరేకినా, లేకపోతే వీటన్నిటిని బట్టి అభ్యంతరాన్ని కలిగి ఉన్నానా అని నేను ఇక్కడేమీ చెప్పట్లేదు. వాస్తవాన్ని చెప్పాను. కాకపోతే ఇప్పుడు విషాదం ఏంటో కూడా 2, 3 మాటలు నేను మీకు చెప్తాను. అలా చేసుకునేవారు మంచి ఉద్దేశంతో చేసుకుని దేవుడిని మహిమపరిస్తే అది వారికి దేవుడికి మధ్యలో. కానీ అట్లా చేసేటువంటి వారు మోస్ట్ ఆఫ్ ద టైం దేవుడి మీద దృష్టి పెట్టకుండా, దేవుడి చిత్తం మీద దృష్టి పెట్టకుండా, దేవుడు యేసుప్రభువుని లోకంలోనికి ఎందుకు పంపాడో ఆ మూల ఉద్దేశాన్ని పూర్తిగా మర్చిపోయి, విస్మరించి ఒక శరీర సంబంధమైనటువంటి పండుగగా చేసుకోవడంలో పడిపోతే మాత్రం అది దేవుడికి, వారికి ఇద్దరికి కూడా ఆయాసకరమైనటువంటి విషయం. వారికి ఇప్పుడు ఆనందంగా అనిపించవచ్చు, తర్వాత వారికి కలిగే ఆయాసం అంతా ఇంత కాదు. ఎంతోమంది క్రైస్తవులు క్రిస్మస్ టైంలో యేసుక్రీస్తు ప్రభువు యొక్క జన్మ విశిష్టతను, యేసుక్రీస్తు జన్మించుట ద్వారా మా జన్మలు తరిస్తున్నాయి, యేసుక్రీస్తు జన్మించుట ద్వారా మా జీవితం సార్థకమవుతుంది, యేసుక్రీస్తు లోకంలో జన్మించింది పాపులమైన మాలో జన్మించి మా పాపము నుండి మమ్మను రక్షించుటకు, ఆయన పోలికలోనికి రూపాంతరపరచుటకని ఎప్పుడైతే తెలుసుకుంటారో అప్పుడు నిజమైనటువంటి క్రిస్మస్. కానీ అట్లా కాకుండా ఇంటికి మరి సున్నం వేసేసి, వంటికి అన్నం పెట్టేసి, జేబుకి కన్నం కొట్టేసుకొని, కొత్త బట్టలు వేసేసుకొని, విపరీతంగా అప్పులు చేసేసుకొని, భారీ ఏర్పాట్లు, డెకరేషన్స్ కొరకు అలంకరణలు చేసేసినప్పుడు వీటన్నింటిలో మనం ఎంతగా లీనమైపోతున్నామంటే, మన ప్రభు అయిన యేసుక్రీస్తుని ఎవరినైతే మనం హెచ్చించాలో, ఎవరినైతే మహిమపరచాలో, ఎవరినైతే ఘనపరచాలో, ఎవరినైతే ప్రపంచానికి ప్రకటించాలో, చూపించాలో ఆయన్ని మనం ప్రదర్శించాలి. ఆయన్ని ఎట్లా ప్రదర్శిస్తాం? బొమ్మల ద్వారా కాదు. ఆయన్ని ఎట్లా ప్రదర్శిస్తాం? కొరియోల ద్వారా కాదు. ఆయన్ని ఎట్లా ప్రదర్శిస్తామంటే మన జీవితంలో ఆయన పరిపాలకుడిగా ఉన్నాడు, మన ప్రభువుగా ఉన్నాడు, మన ప్రియమైనటువంటి రక్షకుడుగా ఉన్నాడు. ఆయన చిత్తం మన జీవితంలో ప్రతి విషయంలో మనము కలిగి ఉన్నాం, లేకపోతే చేస్తున్నాం అన్న దాని ద్వారా. సో మన ధ్యాస దాని మీద ఉండాల్సింది పోయి మనము వేరే వాటి మీద పెట్టేశాం కనుకనే ప్రపంచం కూడా పెద్దగా మన ప్రభు అయిన యేసుక్రీస్తును పట్టించుకోవట్లేదు. నాకు తెలిసి ఎక్కువ శాతం మంది క్రిస్మస్ టైంలో యేసు ప్రభు వారి జీవితంలో ఎట్లాంటి రక్షణ కార్యం, ఎట్లాంటి రూపాంతరపు కార్యము చేశాడో సాక్ష్యము ఇవ్వరు. నాకు తెలిసి క్రిస్మస్ టైంలో శుభవార్తకు సంబంధించినటువంటి కరపత్రాలు పంచేటువంటి వారు చాలా తక్కువ మంది. నాకు తెలిసి క్రిస్మస్ టైంలో
అవసరాల్లో ఉన్నటువంటి వారు, అనాథలు కావచ్చు, వితంతువులు కావచ్చు, వృద్ధులు కావచ్చు, రోగులు కావచ్చు, లేకపోతే బధిరులు కావచ్చు, అంధులు కావచ్చు, ఇట్లాంటి వారు ఎవరి కోసమైతే ప్రభు వచ్చాడో, బీదలకు సువార్త ప్రకటించుటకు ఆత్మ నన్ను అభిషేకించను అని చెప్పాడు. పౌలు కూడా బీదలను జ్ఞాపకము చేసుకుని సువార్త ప్రకటిస్తానని ఒప్పుకున్నాడు. సో ఆ పని చేసే దాంట్లో మాత్రం చాలామంది క్రైస్తవులు వెనకబడిపోయారు. దేవుడి వైపు మనుషుల్ని తిప్పే విషయంలో వెనకబడిపోయారు. సో ఈ సీజన్ దేనికి అంటే సెలబ్రేషన్ మీరు చేసుకోండి, కానీ సెలబ్రేషన్ ఆఫ్ వాట్? దేనికి సంబంధించినటువంటి సంబరం, దేనికి సంబంధించినటువంటి ఉత్సవం? సీజన్ ఆఫ్ సాల్వేషన్. ఇది రక్షకుడు జన్మించింది రక్షించుటకు. ఆయనే తన ప్రజలను వారి పాపముల నుండి రక్షించును గనుక యేసు అని పేరు పెట్టదు అని దూత చెప్పాడు గనుక రక్షణకరమైనటువంటి సంబరముగా దీన్ని మనం పెట్టుకోవాలి. సీజన్ ఆఫ్ శాంక్టిఫికేషన్, పరిశుద్ధపరచబడుట, పవిత్రీకరణ. ప్రభు అయిన యేసు ఎంత పవిత్రుడో, పాపము లేకుండా జన్మించాడు, పాపము లేకుండా జీవించాడు. ఆ ధ్యానంలో ఉండి మనము మన కుటుంబాలు వాటి గురించి చర్చించి బైబిల్లో ఉన్నటువంటి సత్యాలు చదివి తెలుసుకొని, విని తెలుసుకొని పరిశుద్ధపరచబడితే అంత బాగుంటుంది. మన ఇంటికి సున్నం కొడతాం, పెయింట్ కొడతాం, మంచిదే, కొట్టుకోండి, నాకేం అభ్యంతరం లేదు. కానీ మన హృదయంలో, మన ఆత్మలో, మన మనసులో కూడా మనం అట్లాంటి పవిత్రతను పెంపొందించుకుంటే ఎంత బాగుంటుంది. మూడవది ఏంటంటే ఇట్ ఈస్ ఎ సీజన్ ఆఫ్ సర్వీస్, ఆర్ ఇట్ షుడ్ బి ఎ సీజన్ ఆఫ్ సర్వీస్. సేవ. ఆయన ఒక గొప్ప సేవకుడిగా లోకంలోనికి వచ్చాడు, మనకు సేవ చేశాడు. అదే ప్రకారం మనం సేవ చేసే వారముగా ఉండుట ఆయన మెచ్చేటువంటి విషయం. మీరు మత్తయి సువార్త 1వ అధ్యాయం చదవండి. దాంట్లో జీసస్ క్రైస్ట్ ఈజ్ ద పవర్ఫుల్ సేవియర్, బలమైన శక్తివంతమైన రక్షకుడిగా చూపించబడ్డాడు. సో క్రిస్మస్లో అది ప్రధానం. లూకా సువార్త 2వ అధ్యాయం మీరు చూస్తే జీసస్ ఈజ్ ద ప్రొఫెటిక్ సేవియర్. ఆయన ప్రవచనాలకు మూలముగా జన్మించినటువంటి రక్షకుడు, ప్రవచనాత్మకమైన రక్షకుడు. సో మనం అందరికీ చెప్పగలగాలి, దేవుడు ముందే చెప్పాడు, చెప్పినట్టే ఇదిగో యేసుక్రీస్తు లోకరక్షకుడిగా వచ్చాడు, మరి మీకు రక్షకుడు అయ్యాడా? యోహాను సువార్త 1వ అధ్యాయం ప్రకారం జీసస్ ఈజ్ ద ప్రీ ఎమినెంట్ సేవియర్. ఆయన దేవుడై ఉన్నాడు, లోక పాపమును మోసుకొని పోవు గొర్రెపిల్ల అయి ఉన్నాడు కనుక ఆయన ద్వారానే మీ పాపము క్షమించబడుతుంది, రక్షించబడుతుంది. ఇప్పటికైనా యేసుని తెలుసుకొని రక్షించబడండి అని మనం చెప్పాలి. ఒక భక్తుడు అన్నాడు, చాలామంది క్రిస్మస్లో ఉన్నటువంటి స్టార్స్ని చూసి మురిసిపోతుంటారు, కానీ నిజమైనటువంటి భక్తిగల క్రైస్తవులు క్రిస్మస్కి మూల కారకుడైన యేసుక్రీస్తు క్రైస్ట్ యొక్క స్కార్స్ని చూసి కృతజ్ఞతలు చెల్లిస్తారు. క్రైస్ట్ యొక్క స్కార్ అంటే క్రీస్తు యొక్క గాయములు. క్రీస్తు క్రిస్మస్లో పుట్టింది మనం ఒక పండుగ చేసుకోవడానికి కాదు, మన పాపం నుండి మనల్ని వెతికి రక్షించటకు ఆయన మన పాపాన్ని భరించి సిలువలో ఆయన దేహము చీల్చబట్టకు, రక్తము చిందించబట్టకు ఆయన మరణించి సమాధి చేయబడి 3వ దినమున తిరిగి లేచుటకు ఆయన జన్మించాడు. హీ వాజ్ బార్న్ టు డై. ఆయన మరణించి తిరిగి లేవడానికే జన్మించాడు గనుక స్టార్స్ ఆఫ్ క్రిస్మస్ నాట్ ఇంపార్టెంట్, స్కార్స్ ఆఫ్ క్రైస్ట్ ఆర్ ప్రామినెంట్. అది మనం తెలుసుకుంటే ఎంత బాగుంటుంది. ఇంకో వాస్తవ సత్యాన్ని మీకు చెప్తాను, చెప్పిన తర్వాత ఈ పాడ్కాస్ట్ని నేను ముగిస్తాను. అదేంటంటే 4th centuryలో డాక్ట్రిన్ ఆఫ్ ఇన్కార్నేషన్ అంటే యేసుక్రీస్తు నరావతారిగా వచ్చాడు అనేటువంటి బోధను, ఆ సిద్ధాంతాన్ని బలోపేతం చేయడానికి మనము క్రిస్మస్ని చేద్దాం అని భక్తులు కొంతమంది, ఇప్పుడు మనం అనుకుంటున్నటువంటి క్రిస్మస్ కాదు, వాక్యానుసారంగా ఈ సత్యమును అందరికీ మనము ప్రచురము చేద్దామని దాన్ని వారు ప్రోత్సహించారు. ఎందుకంటే ఆ సమయంలో యేసుక్రీస్తు ప్రభు యొక్క స్వభావానికి సంబంధించినటువంటి ఒక కాంట్రవర్సీ మొదలైంది, ఒక వివాదం అనేది మొదలైంది. ఈయన నిజముగా దేవుడా, ఈయన సృష్టించబడినటువంటి నరుడా? సో అప్పుడు వారు చెప్పారు, ఈయన నిజముగా నిత్యుడగు దేవుడు, కాకపోతే ఈ సమయంలో నరావతారిగా వచ్చినటువంటి దేవుడు. సో ఈయన నరుడి రూపంలో ఉన్న దేవుడు, ఈయనలో దేవ స్వభావం, మానవ స్వభావం రెండు ఉన్నాయి అని వారు చెప్పడానికి యోహాను సువార్త 1:14 ప్రకారము ఆ యొక్క వాక్యము శరీరధారిగా మారి మన మధ్య నివసించెను అన్న సత్యాన్ని వారు బహిర్గతం చేయడానికి దీన్ని వారు ఆధారం చేసుకున్నారు. సో ఇప్పటికి కూడా క్రిస్మస్ని ఒక ఆచారముగా, క్రిస్మస్ని ఒక అపచారంగా కాకుండా క్రిస్మస్ని ఒక ఆరాధనగా, దేవుడి యొక్క సత్యాన్ని ప్రపంచానికి ప్రకటించి వారి రక్షణ కొరకు, వారు దేవుడి సంబంధులుగా మారి దేవుడిని మహింపరచట కొరకు దాన్ని సద్వినియోగం చేసుకుంటే తప్పులేదు. ఆ ప్రకారం మనము దృష్టి అంతా యేసు మీద పెడతాం, యేసు యొక్క పరిచర్య మీద పెడతాం, అండ్ ఆత్మ చేత నడిపించబడి గొప్పగా ఆత్మ సంబంధమైనటువంటి
మరి ఈ యొక్క ఆరాధనని మనం చేసిన వారం అవుతాం. అది మన దృష్టి అయి ఉండాలి, అది మన ధ్యాస అయి ఉండాలి, అది మన జీవిత ధ్యేయం అయి ఉండాలి. కాకపోతే అట్లా లేకపోతే మాత్రం మీలో ప్రతి ఒక్కరు దారి తప్పారు. దాంట్లో నుండి మళ్ళీ మారు మనసు పొంది వెనక్కి వచ్చి దేవుడి దగ్గర క్షమించబడి సరైన దారిలో దేవుడిని గణపరిచి మీరు కూడా ఘనముగా జీవిస్తారని ఆశిస్తున్నాను. మరోసారి దేవుడు మనల్ని బిబ్లికలీ స్పీకింగ్ వాక్యానుసారంగా మాట్లాడితే అనే క్రిస్టియన్ పాడ్కాస్ట్లో కలిపేంత వరకు మర్చిపోవద్దు, ప్రతి విషయం గురించి మనము వాక్యానుసారంగానే ఆలోచించాలి, వాక్యానుసారంగానే కోరుకోవాలి, వాక్యానుసారంగా మాట్లాడాలి, వాక్యానుసారంగా ప్రవర్తించాలి, వాక్యానుసారంగా జీవించాలి. లేకపోతే దేవుడు వాక్యముగా ఉన్న దేవుడు మన జీవితంలోనికి ప్రవేశించి మనకు చేసింది ఏమీ లేదు. విశ్వాసం ఉంచి ఆయన్ని వెంబడిస్తూ మనం పొందుకున్నది ఏమీ లేదు. సో ఆ భ్రమలో మనం ఉండకుండా దేవుడి యొక్క కృపలో వర్ధిల్లుదుముగాక. God bless you all. See you soon. Amen.